గుంటూరుకు అంబటి రాంబాబు పీటీ వారెంట్ పై రాజమండ్రి జైలు నుంచి తరలింపు కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు. జాబ్ క్యాలెండర్ లేదు, నెలకో స్టాంప్ క్యాలెండర్ వస్తోందన్న హరీష్. సిట్లు తిట్లు ప్రజల కడుపు నింపవని విమర్శలు. నిర్మల్ జిల్లాలో ఎంఐఎం ఓటమి ఖాయం. కాంగ్రెస్ అంటే ముస్లిం అని రేవంత్ అంటున్నారు. హిందువులంతా బుద్ధి చెప్పాలన్న నవనీత్ కౌర్. కాంగ్రెస్ ని గెలిపించండి, హైంసాని ఆదర్శ మున్సిపాలిటీ చేస్తా, మాట నిలబెట్టుకోలేకపోతే ఉరి వేసుకుంటానన్న వెడ్మా బొజ్జు. మున్సిపాలిటీలో ఆఖరి అంకం, తుది దశకు చేరిన ప్రచార పర్వం. వాటితో ముగియనున్న క్యాంపెయిన్. మంత్రులతో సీఎం రేవంత్ జూమ్ మీటింగ్. మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పరిస్థితిపై చర్చ. గెలుపు వ్యూహాలపై క్షేత్రస్థాయి సమీక్ష. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పట్టణాల్లో ఇందిరమ్మ టవర్స్ G+3, 5 పద్ధతిలో నిర్మాణాలు. హౌసింగ్ శాఖ కీలక ప్రతిపాదనలు. ఏపీలో 1,00,000 టిడ్కో గృహాలు సిద్ధం. ఉగాదికి పంపిణీ చేయాలని నిర్ణయం. చంద్రబాబు చేతుల మీదుగా ఇచ్చేందుకు సన్నాహాలు. ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు. గేట్స్ ఫౌండేషన్ ప్రోగ్రాంకు హాజరు. కేంద్ర పెద్దల్ని కలిసే ఛాన్స్. ముగిసిన కొండవీడు ఫెస్ట్. హాజరైన రఘురామ, జనార్దన్ రెడ్డి. స్టెప్పులేసిన డిప్యూటీ స్పీకర్. తెలంగాణలో పెరిగిన విద్యుత్ వినియోగం. 16,000 మెగావాట్లకు చేరిన డిమాండ్. వేసవి ముందే గరిష్ట వాడకం. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఎండలు. 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతతో జనం సతమతం. రామాలయంలో చోరీ. భారీగా వెండి, బంగారు ఆభరణాల దొంగతనం. అనంతపురం జిల్లా రఘునాథపురంలో ఘటన. ఆసిఫాబాద్ అడవుల్లో అలజడి. మావోయిస్టుల స్థావరం గుర్తింపు. జల్లెడపడుతున్న పోలీసులు. శ్రీశైలానికి భక్తుల తాకిడి. బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున వస్తున్న భక్తజనం. భారీగా ట్రాఫిక్ జామ్. నిద్రమాత్రలు మింగిన మహిళా కానిస్టేబుల్. సిఐ వేధింపులే కారణమన్న ఆరోపణలు. నెల్లూరు సీతారామపురంలో ఘటన. వైభవంగా సమతా కుంభ బ్రహ్మోత్సవాలు. ఘనంగా అష్టాక్షరీ మంత్ర జపం, ఆరాధన. ఇవాటితో ముగియనున్న వేడుకలు. కెమికల్ ట్రక్కులో మంటలు. అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. ఢిల్లీ అజ్మేర్ హైవేపై ఘటన. ఢిల్లీలో మిస్టరీ డెత్స్. కారులో 3 మృతదేహాలు. అన్ని కోణాల్లోనూ పోలీసుల విచారణ.